నమస్తే మామా. ఏ అల్లు, ఏం చదువుకోవచ్చు? రా కూర్చో. బాగున్నావా? ఏం చేస్తున్నావురా? ఈ మధ్య అసలు కనిపించట్లేదు. ఫుల్ టైం జాబ్ చేస్తున్నా. జాబా? ఏ జాబు? అసలు నువ్వు అప్లికేషన్ పెట్టింది కూడా చెప్పలేదు కదరా. అప్లై చేసుకుంటే వచ్చేది కాదు మామ జాబ్, అర్థం చేసుకుంటే వచ్చేది. అప్లై చేసుకుంటే వచ్చేది కాదా? అదేం జాబు? దాని పేరు ఖాళీ జాబ్. ఖాళీ జాబా? ఖాళీ జాబ్ అంటే ఏం చేస్తావు? మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఆలోచిస్తా, టైంలో ఆలోచిస్తూ టీ తాగుతా. సాయంత్రం నిన్న చేసిన ఆలోచనల గురించి మళ్ళీ ఆలోచిస్తా. ఆహా, మరి శాలరీయో? శాలరీ కూడా వస్తుంది. మా ఇంట్లో రోజు పని లేదా నీకు అని తిట్లు, అదే నా శాలరీ. మరి బాస్ లేకుండా జాబ్ ఉండిద్దా? మా ఆవిడే బాస్. లీవ్ కూడా ఇవ్వదు. లీవ్ అడిగితే ఇంట్లోనే కదా ఉంటాం, లీవ్ తీసుకుని ఎక్కడికి వెళ్తాం అంటుంది. అయితే రోజంతా బిజీ అన్నమాట. బిజీ అంటే మామూలు బిజీ కాదు మామా. నువ్వు పని చేసి అలసిపోతావు, నేను ఏ పని చేయకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి అలసిపోతా. ఈ జాబ్ లో నాకు కూడా జాయినింగ్ ఉందా? ఉంది. ఇంటర్వ్యూలో ఒకే ప్రశ్న, రోజంతా ఏమీ చేయకుండా ఉండగలవా? అది నా వల్ల కాదురా బాబు. చాలా మంది ఫెయిల్ అవుతారు, ఏదో పని చేస్తుంటారు. అన్నవరా బాబు, ఆ జాబ్ నేను చేయలేను కానీ నువ్వే చేసుకోబో. నేనే పోతా. అలాగే మామా, అలాగే మామా. మా బాస్కు మళ్ళీ కోపం వచ్చింది. బాయ్ మామా. ఓకే మామా.